మన పిల్లల్ని కేవలం ఏదో చదువుకో, ఉద్యోగం చేయి, నీ బతుకు నువ్వు బతుకు, 4 రూపాయలు సంపాదించుకో, సుఖంగా ఉండు, ఇలా కాదు. కానీ ఎంతో మందికి సమాజ సేవ చేసేవారుగా, అనేక మందిని దేవుని బిడ్డలు దేవుని కోసం పురుకొల్పేవారుగా మన బిడ్డలను పెంచాలి. కేవలం తన గురించి తానే ఆలోచించుకునే ఈ సంకుచితమైన మనసుతో మన పిల్లలను పెంచకూడదు. ఏ హాస్పిటల్ చూసినా, ఏ స్కూల్ చూసినా, హాస్పిటల్ ప్రారంభించింది క్రిస్టియన్ మిషనరీలు, విద్యా సంస్థలు ప్రారంభించింది క్రిస్టియన్ మిషనరీలు. వాళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ కోసం ఆలోచించలేదు. మదర్ తెరిసే కూడా అంతే. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ప్రజలకి మేలుకరంగా ఉన్నారు. అతనిలో ఉన్న గొప్పతనం ఏంటి, అతనేంటి ఇంత సమాజం కోసం ఎంత చేస్తున్నాడు అని ఖచ్చితంగా ఒకసారి ఎవరికైనా ఆలోచన వచ్చినప్పుడు, జీవం కలిగినటువంటి దేవుని బిడ్డ అయినా కాబట్టి దేవుని బిడ్డలు అలా ఉంటారు. కాబట్టి మీరు కూడా దేవుని నమ్ముకోండి అని ప్రేరేపణ కలిగించడానికి దేవుని బిడ్డలారా ఆనాటి మిషనరీలు పనిచేశారు. ఈరోజు కూడా మనము కూడా కేవలము నీ చదువుల గురించే కాదు, చిన్నప్పుడే పిల్లలకి నువ్వు తిన్నది నీ పక్కోళ్ళకి పెట్టాలి, నువ్వు ఇతరుల గురించి ఆలోచించాలి, వాళ్ళని పలకరించాలి, వాళ్ళని ప్రేమించాలి అని నేర్పాలి. దేవుని బిడ్డలారా గొప్ప ఆశయం కలిగినటువంటి వ్యక్తిగా, లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా తన తల్లి అతన్ని పెంచింది. ఇది దేవుడు చాలా ఇష్టపడతాడు. నేను అనేక సార్లు నిర్ధారించుకున్న విషయం ఏంటంటే, దేవుడికి మనుషులంటే చాలా ఇష్టం. ఓన్లీ క్రైస్తవులే కాదండి, అందరంటే కూడా యేసయ్యకు ప్రాణం. అందరూ కూడా దేవుని స్వరూపం. ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే సమాజంలో గొప్ప స్థితిలోకి వెళ్ళి మనము ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేయి, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేయి, ఒక పొలిటికల్ లీడర్గా నువ్వు దేవుని బిడ్డల చట్ట సభల్లో, శాసనసభల్లో నువ్వు మనం గొప్ప గొప్ప ఆశయాలతో పెంచితే అక్కడ కూడా ఈరోజు గొప్పగా క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుస్తుంది. చూడండి, ఈనాడు క్రైస్తవులు అంటే సమాజానికి తెలియట్లేదు. వీళ్ళందరూ కూడా స్వార్థపరులు, వాళ్ళ బాధలు వాళ్ళే పడతారు, ఎవరిని పట్టించుకోరు అనే స్థితిలో ఉన్నారు. ఇలా ఎంత మాత్రము కూడా మన పిల్లలను పెంచకూడదు. దేవుని బిడ్డలారా, అరే క్రైస్తవుడు అంటే ఆ ఎమ్మెల్యే చూడు, ఇదిగో ఆ ఆఫీసర్ చూడు, ఆ కలెక్టర్ చూడు అనుకునేటట్టుగా సమాజం కోసం దేవుని బిడ్డలారా మన బిడ్డలను పెంచితే సమాజంలో అనేక మంది దేవుని వైపు తిరుగుతారు, అనేక మంది బాగుపడతారు, వారి జీవన విధానం బాగుపడుతుంది. అదే కాదు, వాళ్ళ ఆత్మీయ జీవితం కూడా